హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డే 3 అనమాట. నేను రామ మందిర్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఈరోజు డే 3. కాకపోతే నేను మార్నింగ్ పొలంకి వచ్చాను మోటార్ ఆన్ చేయడానికి. గార్డెన్లో కొంచెం వాటరింగ్ వర్క్ ఉంది. ఆ వాటరింగ్ వర్క్ చేశాక రామ మందిర్ వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో వాటరింగ్ చేసేటప్పుడు ఏంటి అబ్జర్వ్ చేశానంటే, వాటరు పక్కన వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే వాటి కిందనే మొదల కిందే మొత్తం బాగా ఆకులు గట్రా ఉండిపోయాయి. అవన్నీ అడ్డుగా ఉండి వాటర్ ఫ్లో అవ్వటం లేదు. సో అదంతా క్లియర్ చేస్తున్నాను. ఇది అసలు ప్లానింగ్లో లేదు, బట్ ఎప్పుడైతే వాటరింగ్ స్టార్ట్ చేశానో అప్పుడు అబ్జర్వ్ చేశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాటరింగ్ పెడుతున్నాను. IOCL ప్రాజెక్ట్ మీద ఉండేటప్పుడు అస్సలు వాటరింగ్ నేను చేయలేదు. సో ఇదే మళ్ళీ వాటరింగ్ చేయడం చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. మార్నింగ్ అలా వాటరింగ్ చేయడం. సో ఇదంతా మా ఫ్లవర్ గార్డెన్ అనమాట. నందివర్ధన, మందారం ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. చూపిస్తాను. నా ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూడొచ్చు, లేదంటే నేను మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. నిజంగానే వెరీ రిఫ్రెషింగ్గా అనిపించింది వాటరింగ్ పెట్టడం. ఇప్పుడైతే వాటర్ బాగా ఫ్లో అవుతుంది. అదంతా అలా క్లీన్ చేయడం. చూస్తున్నారు కదా, ఇలా ఆకులు ఉండడం వల్ల స్ట్రక్ అయిపోతుంది అనమాట. ఇదంతా చాలా క్లియర్గా ఉంది. ఇంకా ఆ పక్కనే వేరే మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలకు కూడా పైప్తో వాటర్ పెడుతున్నాను. వాటికి ఏంటంటే ఇలాగ దారి అనేది చేయలేదు. వాటికి సర్కిల్గా కొంచెం పాట్లో తవ్వేసి వాటర్ పెట్టేశాను అనమాట. సో ఇది వచ్చేసరికి ఇది మా ఎక్స్పెరిమెంటల్ క్రాప్. మేము గ్రౌండ్ నట్స్ వేసాం, వస్తాయా రావా అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అండ్ ఇదేమో మా టొమాటో అండ్ బ్రింజాల్. చూసారా, టొమాటోస్ అయితే బాగున్నాయి. బ్రింజాల్ అయితే ఇంకా హెల్తీగా ఉంది, బాగా వస్తున్నాయి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. టొమాటోస్ అయితే ఈ రెండే కనపడుతున్నాయి, ఇంకా వేరే వేటికి రాలేదు. మేబీ ఈ సీజన్లో రావనుకుంటాను మనకి. అండ్ ఇది మా బనానా ప్లాంటేషన్. ఎక్కువ లేవు, కొంచెమే ఉన్నాయి మాకు బనానా. ఇది చామంతి ఫ్లవర్. ఇప్పుడప్పుడే రాదు. అండ్ బనానా దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేస్తాను, వాటర్ అనేది సైడ్ వైజ్ వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి దారి చేస్తున్నాను అనమాట, మళ్ళిస్తున్నాను వాటర్కి. సో దట్ ఓన్లీ బనానాకే వాటర్ వెళ్ళేటట్టుగా. వాటరింగ్ అలా ఒక 1.5 hour పట్టింది వాటరింగ్ చేయడానికి. ఆ తర్వాత మళ్ళీ పొలం మీదకి వచ్చాను నా ప్రీవియస్ వ్లాగ్ డబ్బింగ్ చెప్పడానికి. వీడు చూడండి ఎలా చూస్తున్నాడు. అండ్ ఇంటికి వెళ్ళాక టిఫిన్ తిన్నాను, దోశ తిన్నాక ఇంకా సెంటర్కి వెళ్ళాను. ఆ వ్లాగ్ అప్లోడ్ చేయాలి. ఇంకా వేరే ఛానల్ ఒకటి ఉంది నాకు. ఆ ఛానల్ వీడియోస్ అన్నీ నేను నా ఫియాన్సే మధుకి అన్నీ మెయిల్ చేయాలి. తను ఎడిటింగ్ చేస్తుంది అనమాట. సో ఆ ఫైల్స్ అరౌండ్ 200 ఫైల్స్ ఉన్నాయి. అవి కంబైన్డ్గా ఆ 200 ఫైల్స్ ఇప్పుడు మెయిల్ చేయాలి. సో చాలా టైం పడుతుందని చెప్పి నేను టిఫిన్ తినేసే సెంటర్కి వెళ్ళాను. సెంటర్లో అరౌండ్ 40 to 45 minutes పట్టింది ఆ మెయిల్స్ అన్నీ తనకి చేయడానికి. సో ఆ మెయిల్స్ అన్నీ చేశాక మళ్ళీ నేను ఇంటికి వచ్చానమాట నా ప్రాజెక్ట్ని రెజ్యూమ్ చేయడానికి. సో మా షెడ్లోనే మేము మా బైక్స్ పెట్టుకుంటున్నాం. ఇదంతా ఇంకా క్లియర్ చేయాలి, చాలా పొలం పనులు ఉన్నాయి. నా మెయిన్ ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం టైం ఈ ఫామ్ వర్క్స్ కూడా కేటాయిస్తాను. సో బ్యాక్ టు టేబుల్. సో డ్రాయింగ్ అంతా వేసుకున్నాను. ఎందుకు ఈరోజు కొంచెం లేజీగా ఉంది. సో ఫ్లో అయితే చాలా స్లోగా అయ్యింది. అంత ఫాస్ట్గా అయితే వర్క్ చేయలేకపోయాను ఎందుకో. బట్ చూస్తున్నారు కదా, చిన్న డీటెయిలింగ్ వర్క్ చేస్తున్నాను. అవి అలాగా స్ట్రైట్గా ఆ ఎడ్జెస్ ఉండే బదులు చిన్న కటింగ్ పెట్టాను. సో దట్ మంచి డిజైన్ వచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా కటింగ్ చేసి పేస్ట్ చేయడమే. ఇది 2nd floorలో పిల్లర్స్ కోసం అనమాట. సో పిల్లర్ అండ్ ఆర్చ్ మొత్తం అయిపోయింది. ఇదేంటంటే టైం కటింగ్ ఒక టెక్నిక్ నేర్చుకున్నాను. కింద బేస్మెంట్ అంతా సింగిల్ పిల్లర్ నేను స్టిక్ చేశాను కదా, ఇప్పుడు అలా కాదు, కంబైన్డ్గా చేశాను. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూడొచ్చు, కింద ఫ్లోర్ అలా చేశాను. సో ఇది 2nd floor. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది.
ఇంకా వీటిని 1 బై 1 అలాగా పేస్ట్ చేసేయడమే బ్యాక్ టు బ్యాక్. సో మొత్తం సెకండ్ ఫ్లోర్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా సైడ్స్ ఉన్నాయి. ఆ సైడ్స్ కూడా నేను ఫినిష్ చేయాలి. ఆ సైడ్స్ కోసం నేను మళ్ళీ డ్రాయింగ్ వేశాను, మళ్ళీ కటింగ్ స్టార్ట్ చేశాను. సో అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అందుకే టైం ల్యాప్స్ తీశాను. ఇది అరౌండ్ ఒక 15 మినిట్ జాబ్ అనమాట. సో మొత్తానికి కటింగ్ అంతా అయిపోయింది. ఇంకా వీటికి డీటెయిలింగ్ ఇవ్వాలి. ఆ డీటెయిలింగ్ కూడా చూపిస్తాను. చూడండి, మనకి ఈ ఒక యాంగిల్లో ఉన్నాయి కదా, ఆ యాంగిల్ బట్టి ఏంటంటే చిన్న పీస్ అటు ఇటు, అది అసలు నేను మైక్రాన్సే చెప్పాలి, సెంటీమీటర్స్ కూడా కాదు. చూడండి, ఆ స్మాల్ కట్ చేసేసరికి మనకి ఆ డీటెయిలింగ్ వచ్చింది, ఆ యాంగిల్. సో ఇంకా ఇది కూడా 1 బై 1 ఇంకా స్టిక్ చేసేయాలి సైడ్ వైజ్గా. మీకు చూపిస్తాను. సో ఒక్కొక్కటి ఇంకా స్టిక్ చేస్తున్నాను సైడ్స్లో. అది పడిపోయింది, బట్ స్టిక్ చేస్తాను. సో 1 సైడ్ అయితే అయిపోయింది. ఇంకా వేరే సైడ్ కూడా చేసేస్తే అయిపోయినట్టే. సెకండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గైస్, ఇక్కడితో అయితే ఫినిష్ అయిపోయింది. వ్లాగ్ కూడా ఎండ్ చేస్తున్నాను. బై.